ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, మనకి లవంగాలు, యాలకలు అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, జీలకర్ర, దాని తర్వాత మెంతులు గానీ అలా ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాటి మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండియా ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. అవి ఎక్కడ పడ్డాయి, ఎలా అప్లై చేయాలో అన్నీ ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. దీనికి మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ ఎలా అప్లై చేయాలో వీడియో ప్రాసెస్ చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కమెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీరు దీప్తి జాబ్ అప్డేట్స్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. కొత్త కొత్త వీడియోస్ అండ్ కొత్త కొత్త జాబ్ నోటిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రైవేట్ అవుట్సోర్సింగ్ జాబ్స్, అప్లై ప్రాసెస్లు అన్నీ మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ స్పైస్ బోర్డ్ యొక్క నోటిఫికేషన్స్ వచ్చేసినట్లయితే చూద్దాము. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నేను డౌన్లోడ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, స్పైస్ బోర్డ్ అని ఉంది కదా. సెలక్షన్ స్పైస్ రీసెర్చ్ ట్రైనీ ఎట్ ఇండియన్ కార్డ్బామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేయాలి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో అంటే ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్పేస్తున్నాను, ఎక్స్క్లూజివ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్. సో ఇదైతే వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. ఛాన్స్ అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ అని చెప్పేసి. అగ్రోనమీ, సాయిల్ సైన్స్ డివిజన్, ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ డివిజన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21,000 పర్ మంత్ అయితే ఇస్తారు. అండ్ ఇది కర్ణాటకలోని స్పైస్ బోర్డ్లో పనిచేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఎస్సీ అగ్రికల్చర్, అగ్రోనమీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ హార్టికల్చర్ కానీ చేసైతే ఉండాలి. అండ్ ఏజ్ అనేది 30 ఇయర్స్ దాటైతే ఉండకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం స్కిల్స్ ఉండాలి, 1 డే లీవ్ ఎలిజిబిలిటీ అయితే ఎట్లా ఉంటుంది, పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సో డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ అయితే వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 31 జనవరి 2025 11 AM రోజున స్పైస్ బోర్డ్ ఐసీఆర్ఐ రీజనల్ స్టేషన్ అండ్ హసన్, కర్ణాటకకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అది, 1 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డ్యూలీ ఎఫెక్స్డ్. సో అన్ని పైన చెప్పినవి అన్నీ ఒక సెల్ఫ్ అటెస్టేషన్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ అయితే ఓన్లీ చూపించాలి. జిరాక్స్లు అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లెస్ దెన్ 50 KB, కాపీ, మార్క్ షీట్స్, పీజీ, యూజీ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఈమెయిల్ ఐడికి పంపించాలి. సో ఈమెయిల్ ఐడికి పంపించమని వాళ్ళు క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, డీటెయిల్స్ టు బి సెండ్ వయా ఈమెయిల్, వాక్ ఇన్ టెస్ట్. సో మీరు ఈమెయిల్ పంపించినట్లయితే వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాక్ ఇన్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అప్లికేషన్ ఫర్ ద స్పైసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఆర్ఈ శక్లేష్పూర్ 2 అని చెప్పేసి ఇక్కడ ఈమెయిల్ ఐడికి అయితే పంపించండి. ఇక్కడ ఎన్ఎక్సర్ 1లో ఉంది కదా, ఈ డీటెయిల్స్ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి ఫ్రెండ్స్. మీ రిలీజన్, కేటగిరీ, అడ్రస్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్సెస్, డిక్లరేషన్ అయితే ఇవ్వండి. మీ నేము, ప్లేస్, డేట్ మెన్షన్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫాము. సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. వెంటనే అయితే ఈమెయిల్ అయితే పంపించండి. సో దీనికి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. 31 జనవరి రోజున కండక్ట్ అయితే చేస్తారు. మీరైతే ముందైతే పంపించేయండి ఫ్రెండ్స్, వెయిట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మీరైతే మెయిల్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ని వాళ్ళు మీకు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఒకరి ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చింది. సో మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇన్ఫామ్ చేస్తారు ఒకరి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే, ఇలా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.